అసలు ఈ పుట్టి వాడొద్దురా అయ్యా అంటే మనోళ్ళు ఈ ప్లంబింగ్ జాయింట్స్ దగ్గర పుట్టియే వాడతారు. మనం చూస్తున్నది కొత్త ఫ్లాట్ అండి. ఇప్పుడిప్పుడే ఫ్లాట్ లో సామాన్లంతా సదురుతుంటే ఈ కొత్త ఫ్లాట్ లో ఇట్లా అప్పుడే గోడకి వాటర్ లీకేజ్ అయ్యి ఇంటీరియర్స్ గానీ కబోర్డ్ గానీ వాటర్ లీకేజ్ వల్ల డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. పైకెళ్ళి చూస్తే టైల్స్ అంతా బాగున్నాయి, కానీ ఈ వాటర్ వెళ్లే దగ్గర మాత్రం ఏదైతే జాయింట్ ఉందో ఆ ఐరన్ కి టైల్ కి కరెక్ట్ గా సీల్ లేదు, కంప్లీట్ గా గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి కింద ఫ్లాట్ లోకి గోడకి వాటర్ లీకేజ్ అయింది. కానీ ఈ వర్కర్ ఇక్కడ ఈ గ్యాప్స్ ని పుట్టితోటి క్లోజ్ చేద్దామని చూసిండు. పుట్టి అంటే ఏంది? ఇంట్లో పెయింటింగ్ కి ముందు వాల్ స్మూత్ గా రావడానికి పుట్టి అప్లై చేస్తాం, అంతేగాని వాటర్ లీకేజ్ కి అది యూజ్ చేస్తే వాటర్ ఏడంగా బంద్ అవుతుంది కాదు కదా. మనల్ని నమ్మి మనకు ఒక పని ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి. కాబట్టి వాటర్ లీకేజ్ బంద్ కావాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఈ వైట్ పుట్టి వాడకండి. ఎందుకంటే ఈ వైట్ పుట్టి చూడడానికి నీట్ ఉంటది, కానీ కనబడకుండానే వాటర్ పీల్చుకుంటది. మీ ఫ్లాట్ కొత్తదైతే వాటర్ లీకేజ్ వల్ల మీ ఇంటీరియర్స్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఫ్లాట్స్ లో ఉన్న ప్రతి డిఫెక్ట్ తెలవాలి. కాబట్టి ఇంట్లోకి వెళ్ళక ముందే హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ చేయించుకోండి.